హాయ్ అండి. నమస్తే. పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ ఐటెమ్ అయితే అడుగుతూ ఉంటారు కదా! అయితే స్నాక్స్ కాకుండా ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసేయొచ్చు. అదేనండి క్యాండీ జెల్లీలాగా అయితే ఇలా చేసి పెట్టండి. ఏ ఫుడ్ కలరు ఏమి వాడకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిది. అయితే వీడియో అయితే చూసేయండి. ముందుగా క్యాండీ జెల్లీ కోసం నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నానండి. దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలండి. అయితే నేను దీనికోసం ఒక డ్రాగన్ ఫ్రూటే వాడుతున్నాను. మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాడుకోండి. నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత అయితే ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఎక్కడ చిన్న పలుకు అనేది ఉండకూడదండి. తర్వాత షుగర్ సిరప్ కోసమని స్టవ్ మీద బాండి పెట్టి 4 స్పూన్లు షుగర్ అయితే వేసుకున్నాను. ఇది మెల్ట్ అయ్యేదాకా చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలండి. ఒక స్పూను నీళ్ళైతే వేసి కలుపుకోవాలి. లేకపోతే నార్మల్‌గా వాటర్ పోయకుండా కలుపుకున్నట్టయితే దీనికి కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకోసమని ఒక స్పూను నీళ్ళైతే వేసి ఇలా జెల్లీలా మొత్తం అయిపోయిన తర్వాత ముందే మిక్సీ పెట్టుకున్న పేస్ట్‌ని మొత్తం దీంట్లో వేసేసుకొని చిన్న మంట మీదే కలుపుతూ దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. అయితే ఇది అడుగంటకూడదు. అడుగంటినట్టయితే మాడిపోయి మాడి వాసన వస్తుంది జెల్లీ అనేది. చూడండి చిన్న మంట మీదే ఇలా థిక్ పేస్ట్ లాగా అయిన తర్వాత కలుపుకుంటూ థిక్ పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి. దీన్ని గిన్నెలో తీసేసుకున్న తర్వాత అయితే అదే స్టవ్ మీద సేమ్ బాండీలోనే ఒక కప్పు నీళ్ళైతే వేసుకుంటున్నాను. నీళ్ళు వేడయ్యే లోపల ఒక స్పూను కార్న్‌ఫ్లోర్ తీసుకొని హాఫ్ కప్పు వరకు నీళ్లు పోసుకు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అయితే ఒక కప్పు ఎసరు పెట్టుకున్నాం కదా, దానికి ఒక స్పూను కార్న్‌ఫ్లోర్, హాఫ్ కప్పు వాటర్ అయితే వేసి బాగా ముద్దలు లేకుండా కలిపేసుకోవాలి. నీళ్లు కొంచెం మసులుతునేటప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమం మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. చిన్న మంట మీద దగ్గరుండి స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేసే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత అయితే ముందే తయారు చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ మిశ్రమం మొత్తం దీంట్లో వేసేసుకొని చిన్న మంట మీదే ఒక 5-10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతుందండి. చూడండి నేను స్పూన్తో ఇలా తీస్తున్నాను కదా, జెల్లీలా వస్తుంది కదా, అలా వచ్చి బుడగల్లా వస్తే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో బుడగల్లా వస్తుంది కదా, అక్కడ స్పూన్తో జెల్లీ తీస్తే స్పూన్కి అంటుకోకుండా పడిపోవాలండి. అప్పుడు జెల్లీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకో. ఇంకా మీరు ఏ బౌల్లో తీసుకోవాలనుకుంటున్నారో దానికి కొంచెం అడుగున మైదా పిండి వేసి కోట్ చేసుకోవాలి. ఆ బౌల్లో మీరు చేసి పెట్టుకున్న జెల్లీ మొత్తం వేసేసుకోవాలి. అయితే నేను తక్కువ క్వాంటిటీలో చూపించాను. కొంచెం మీకు ఎక్కువ కావాలనుకుంటే దీని క్వాంటిటీ డబల్ చేసుకోండి. మొత్తం మిశ్రమం ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఎయిర్ గ్యాప్స్ ఏమి లేకుండా ట్యాప్ చేసుకున్న తర్వాత 5-10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే క్యాండీ జెల్లీ అనేది చాలా చాలా టేస్టీగా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అయితే వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి కట్టండి. మీకు అలా కుదిరితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోద్దండి. బాయ్. జెల్లీ అయితే చాలా చాలా బాగుంది.